అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు రవితేజ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని మరణ వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడని తెలిపారు. వాషింగ్టన్లో దుండగుల కాల్పుల్లో రవితేజ మృతి చెందినట్లు అమెరికన్ పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పులు మరింతగా పెరుగుతున్నాయి, కలకలం రేపుతున్నాయి. భారతదేశం నుంచి వెళ్ళేటువంటి విద్యార్థుల మీద ఆ ప్రభావం ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా బాధితుల్లో ఎక్కువగా తెలుగువారు ఉండడం అనేది చాలా శోచనీయం. ఇక ప్రస్తుతం చూసుకుంటే అమెరికాలో హైదరాబాద్కి చెందినటువంటి ఒక యువకుడు మృతి చెందాడు. మృతుడు రవితేజ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని మరణ వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 2022లో మార్చిలో అమెరికాకు వెళ్లిన రవితేజ అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడని తెలిపారు. వాషింగ్టన్లో ఇటీవల జరిగిన దుండగుల కాల్పుల్లో రవితేజ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.